పశ్చిమాసియా మళ్లీ ఉలిక్కి పడుతోంది. ఒకవైపు ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో మంటలు రేగుతుంటే, మరోవైపు అమెరికా తన అత్యాధునిక యుద్ధ నౌకలను ఆ ప్రాంతం వైపు కదుపుతోంది. యుద్ధ నౌక మోహరింపుతో ఈ ఉద్రిక్తతలు కొత్త దశకు చేరాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది సాధారణ భద్రతా చర్య లేక రానున్న యుద్ధానికి ముందు వ్యూహాత్మక హెచ్చరిక? అమెరికా చర్యలతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా, లేకుంటే ఇది మరోసారి అగ్రరాజ్యం ఆడుతున్న వ్యూహాత్మక భయ రాజకీయమా? ఇరాన్లో చెలరేగుతున్న నిరసనలు ఒక దేశం అంతర్గత సమస్యలేనా, లేక అంతర్జాతీయ జోక్యానికి కారణమవుతున్నాయా? అమెరికా ఎందుకు ఇప్పుడు తన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలను ఇరాన్ చుట్టూ మోహరిస్తోంది? యుఎస్ఎస్ అబ్రహం లింకన్ కదలిక కేవలం భద్రత కోసమా, లేక యుద్ధానికి ముందు ఇచ్చిన చివరి హెచ్చరిక? ఇదే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ని టెన్షన్ పెడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచ దృష్టి మొత్తం ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపైనే నిలిచింది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఇరాన్ లోపల పరిస్థితి మండుతుంటే, మరోవైపు అమెరికా తన సైనిక శక్తిని ఇరాన్ చుట్టూ మోహరిస్తోంది. అతి శక్తివంతమైన యుద్ధ విమాన వాహక నౌక పశ్చిమాసియాకు చేరుకోవడం ఈ ఉద్రిక్తతలకు కొత్త మలుపునిచ్చింది. ఇది సాధారణ మోహరింపా, లేక యుద్ధానికి ముందు చివరి హెచ్చరిక అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఒక్కటే కాదు, దాని వెంట యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యుఎస్ఎస్ ప్రొయాన్స్, యుఎస్ఎస్ మైకెల్ మార్ఫీ వంటి అత్యాధునిక డెస్ట్రాయర్లు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ మోహరింపును అధికారికంగా ధృవీకరించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసమే ఈ చర్య అని చెబుతున్నా, ఈ బలగాల పరిమాణం, సామర్థ్యం చూస్తే అది కేవలం రక్షణ కోసమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ బలగాలు అరేబియా సముద్రానికి కాకుండా హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహించడం వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. ఇదే సమయంలో పెంటగాన్ నుంచి మరో సంకేతం వచ్చింది. పలు ఫైటర్ జెట్లు, మిలిటరీ కార్గో విమానాలను కూడా పశ్చిమాసియాకు తరలించనున్నట్లు కథనాలు వెలువడ్డాయి. దీని అర్థం ఒకటే, అమెరికా కేవలం సముద్ర మార్గంలోనే కాదు, గగన తలంలోనూ పూర్తి స్థాయి సిద్ధతతో ఉంది. అవసరమైతే ఖచ్చితమైన ఎయిర్ స్ట్రైక్లు చేయగల సామర్థ్యాన్ని కూడా సిద్ధం చేస్తోంది. గతంలో ఇలాంటి బల ప్రదర్శనలు జరిగినా అవి ఎక్కువగా హెచ్చరికలకే పరిమితమయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇరాన్ ఉద్రిక్తతల మూలం ఎక్కడుంది అంటే ఒక్క మాటలో చెప్పలేం. తన ఆధిపత్యాన్ని సవాల్ చేసే ఏ దేశాన్ని ప్రశాంతంగా ఉంచదు అమెరికా. దానికి అనేక ఉదాహరణలుంటాయి. ఆంక్షలు విధించి ఆర్థిక వ్యవస్థల్ని సంక్షోభంలో పడేసి, అదిలించి బెదిరించి, చివరికి సొంత జనం నుండే వ్యతిరేకత వచ్చేలా చేసి, చివరికి తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ప్రస్తుతం ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. గత డిసెంబర్ చివరి నుంచి ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ విలువ పతనం, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాలతో అణిచివేతకు దిగింది. ఈ ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ గణాంకాల్ని ఖండిస్తూ మృతుల్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు, హింసాత్మక గుంపుల సభ్యులేనని చెబుతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసనకారుల్ని హతమార్చితే అమెరికా మౌనంగా ఉండదని, అవసరమైతే జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. ఇదే సమయంలో మన భారీ నౌకాదళం ఇరాన్ వైపు కదులుతోంది. దాన్ని వాడాల్సిన అవసరం రాకూడదని ఆశిస్తున్నారు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ మాటలు కేవలం హెచ్చరికలేనా, లేక యుద్ధానికి ముందు మానసిక ఒత్తిడి పెంచే వ్యూహమా అనే చర్చ కూడా జరిగింది. మరోవైపు ఈ ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భద్రతా కారణాలతో టెహ్రాన్లోని అండర్ గ్రౌండ్ బంకర్కు వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. ఖమేనీ ప్రజల ముందుకు రావడం గణనీయంగా తగ్గింది. ఆయన రోజువారీ వ్యవహారాల్ని కుమారుడు మసౌద్ ఖమేనీ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇది ఇరాన్లోని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పే సంకేతంగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఒక దేశాధినేత బంకర్లోకి వెళ్లి తలదాచుకోవాల్సొస్తే ఆ దేశం యుద్ధ భయాన్ని ఎంతగా ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు.
అయినప్పటికీ ఇరాన్, అమెరికా హెచ్చరికలకు వెనక్కి తగ్గుతోందని కూడా చెప్పలేం. తమపై ఎలాంటి దాడి జరిగినా అది పూర్తిస్థాయి యుద్ధంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ మీడియా మరింత ముందుకెళ్లింది. ఖమేనీపై దాడి జరిగితే జిహాద్కు పిలుపునిస్తామని ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్కు మద్దతుగా ఉన్న మిలిటెంట్ గ్రూపులు కూడా రంగంలోకి దిగాయి. లెబనాన్కు చెందిన హిజ్బుల్లా, యెమెన్కు చెందిన హౌతీలు అమెరికాకు వ్యతిరేకంగా హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా హౌతీలు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై మళ్లీ దాడులు ప్రారంభిస్తాయని సంకేతాలివ్వడం ప్రపంచ వాణిజ్యానికి పెద్ద ముప్పుగా మారింది. ఈ పరిణామాలన్నిటి మధ్య అమెరికా మాత్రం ఒక ద్వంద్వ వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఒకవైపు భారీ సైనిక మోహరింపుతో ఒత్తిడి పెంచుతూనే మరోవైపు చర్చలకు తాము సిద్ధమేనని సంకేతాలిస్తోంది. ఇరాన్ మాట్లాడుకుంటే మేం సిద్ధం, షరతులు వర్తిస్తాయంటూ అమెరికా సీనియర్ అధికారి ప్రకటించారు. అయితే ఇది అమెరికా ఎప్పటి నుంచో అనుసరిస్తున్న వ్యూహం. ముందు బల ప్రదర్శన, తర్వాత చర్చల ఆఫర్. కానీ ఇరాన్ ఈ ఆఫర్ని ఎలా స్వీకరిస్తోంది అన్నదే ఇప్పుడు కీలకం. ఈ మొత్తం పరిణామాల్ని విశ్లేషిస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తత కాదు, మధ్యప్రాచ్య భవిష్యత్తును ప్రభావితం చేసే సంక్షోభం. చమురు సరఫరాలు, సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రాంతీయ రాజకీయాలు అన్నీ ఈ ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్నాయి. ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా పరిస్థితిని గమనిస్తున్నాయి. మొత్తానికి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మోహరింపు ఒక సైనిక కదలిక మాత్రమే కాదు, అది ఒక రాజకీయ సంకేతం, అది ఒక వ్యూహాత్మక హెచ్చరిక. ఇది యుద్ధానికి దారితీస్తుందా లేక చర్చల బాట వేస్తుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. కానీ ప్రస్తుతం మాత్రం పశ్చిమాసియా శాంతి, యుద్ధం అనే అంచుల మధ్య నిల్చున్నట్టు స్పష్టమవుతోంది.